ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరొక అద్భుతమైన భవనం రెడీ కాబోతుంది. ఆ భవనం ఏంటి అనేది చెప్పే ముందర, దాన్ని విశ్లేషించే ముందర ఫస్ట్ అసలు ఆ భవనం ఎలా ఉందో మీరే చూడండి, చూసి మీరే డిసైడ్ అవ్వండి. ఇది అమరావతిలో కొత్తగా నిర్మాణం కాబోతున్నటువంటి భవనం. కిమ్స్ హాస్పిటల్ ఒకవైపు, మరోవైపు బైసర్ స్కిల్ యూనివర్సిటీ, ఇవి రెండింటికి కలిపి కిమ్స్ కోఆర్డినేషన్తో 25 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ పరిధిలో, అంటే మంగళగిరి మండలంలోకి వచ్చేటువంటి నిడమర్రు గ్రామంలో కేటాయించింది. ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనికి అటెండ్ అయ్యారు. సో ఇది మామూలు ప్రైవేటు బిల్డింగే అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ భవనం కన్స్ట్రక్షను, డిజైన్ విషయంలోనే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలానే ఒక స్కిల్ యూనివర్సిటీ, కంప్లీట్ స్కిల్ యూనివర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, 1,00,000 మందికి స్కిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము, ఆ వ్యవస్థల్ని అమరావతిలో పెడతాము, అమరావతిలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా మలుస్తాము అని చెప్పని పదే పదే చెప్తున్నారు. సో దానికి తగ్గట్టుగానే వివిధ సంస్థల్ని అమరావతిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, కిమ్స్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు అవుతుంది. 500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. 500 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఇవాళ జరిగింది. అమరావతి విశేషాలని, ముఖ్యంగా అమరావతిలో రాబోతున్నటువంటి నూతన విధానాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. అలానే కిమ్స్, బైసర్ యూనివర్సిటీ వ్యవస్థాపక సభ్యులు, వీళ్ళందరూ, ఆ టీం అందరూ కూడా యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి, ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు అన్నమాట. అంటే మొత్తం 25 ఎకరాల భూమిని ఏపీసీఆర్డీఏ అక్కడ కేటాయించింది. ఆ 25 ఎకరాల్లో 23 ఎకరాల్లో మెడికల్ కాలేజీ, 2 ఎకరాల్లో మెడికల్ కాలేజీ ఇతర వ్యవస్థలు వస్తాయి. అలానే స్కిల్ యూనివర్సిటీ, దీనికి సంబంధించి ఒక 23 ఎకరాలని కేటాయిస్తున్నారు అన్నమాట. మొత్తం ఇదంతా కూడా దేశ విదేశాలకు చెందిన ప్రఖ్యాత సంస్థలతో టైఅప్ అయ్యి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యువతకు కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నారు. సో మొత్తం మీద ఒక 3 ఏళ్లలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని చూడబోతున్నాం. దాని ఏరియల్ షాట్స్ కానీ, దాని డైమెన్షన్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఈ గ్రాఫిక్స్ ప్రపంచంలో అందరినీ అరచేతిలో వైకుంఠం చూపిస్తారనే విమర్శలు చేయొచ్చు, కానీ అమరావతిలో చాలా బిల్డింగ్లు రియాలిటీలోకి వస్తున్నాయి. సో ఇది ఒక ప్రైవేట్ బిల్డింగ్, ప్రైవేట్ కంపెనీకి అలాట్ చేసినటువంటిది, ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యవస్థలు కాబట్టి ఇవన్నీ కూడా విద్యా ట్రస్ట్ ఇవన్నీ కాంబినేషన్లో నడుస్తాయి కాబట్టి ఇది రియాలిటీలోకి రావడం పైన పెద్దగా అనుమానాలు పడాల్సినటువంటి అవసరం లేదు. పైగా నిడమర్రు గ్రామం పరిధిని బట్టి చూస్తే కనుక ఇది ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో వచ్చేటువంటి ప్రదేశం అవుతుంది. అటు చంద్రబాబు నాయుడు గారు తన స్పీచ్లో కూడా ఈరోజు స్పెషల్గా ఏం నొక్కి చెప్పారంటే, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, ఈ 4 నగరాలతో కలిసినటువంటి ఒక మహానగర స్వరూపాన్ని భవిష్యత్తులో అమరావతిలో మనం చూడబోతున్నాం అని చెప్పి అన్నారు. దానికి తగ్గట్టుగానే అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, వ్యవస్థలు కానీ రెడీ చేసేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. ఇది ఒక విశ్వనగరంగా మారుతుంది. దీంతోపాటు విశాఖపట్నం కూడా ఆంధ్రప్రదేశ్లో విశ్వనగరంగా మారుతుంది అని ఏపీ సీఎం చాలా స్పష్టంగా చెప్పారు. విశాఖని టెక్నాలజీ పరంగా ఒక హబ్గా తయారు చేస్తే, అమరావతిని నాలెడ్జ్ పరంగా దాని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి హబ్గా తయారు చేయబోతున్నారు. సో భవిష్యత్తులో కిమ్స్, ఆల్రెడీ ఎయిమ్స్ ఇప్పుడు మంగళగిరి కేంద్రంగానే సర్వీసెస్ చేస్తుంది. ఇది కూడా మంగళగిరికి సమీపంలోనే కిమ్స్ హాస్పిటల్ అండ్ ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతున్నాయి. అక్కడ ఇంకా అనేక వైద్య సంస్థలు ఉన్నాయి. సో ఒక హెల్త్ సిటీ జోన్ ఒకటి డిజైన్ చేశారు అమరావతి ప్లాన్లోనే. దానికి తగ్గట్టుగా ఇక్కడ తీసుకొస్తున్నటువంటి సంస్థలు, వ్యవస్థలు కూడా భవిష్యత్ అమరావతిని ఆవిష్కరిస్తాయని చెప్పని ఏపీ సీఎం భరోసాగా చెప్తున్నారు. ఈ భవనాల అధునాతన డిజైన్లను చూస్తే ఎవరికైనా కానీ ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. రాబోయే 2 ఏళ్లలో ప్రాథమికంగా కిమ్స్ హాస్పిటల్, కాలేజీకి సంబంధించినటువంటి భవన సముదాయాలను కంప్లీట్ చేస్తారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా కంటిన్యూ అవుతాయి. దానికి 2 నుంచి 3 ఏళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు అనమాట. సో ప్యారలల్గా 2 భవన సముదాయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతాయి. మళ్ళీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలు, అంటే నిడమర్రు ప్రాంతంలో మంగళగిరి శివారు కిందకు వస్తుందన్నమాట ఈ ప్రాంతం. సో ఈ ప్రాంతంలో అభివృద్ధికి, ఆర్థిక కార్యకలాపాలకి ఒక ఊతమిచ్చేటువంటి వ్యవస్థగా కిమ్స్ ఏర్పాటు చేయబోయేటువంటి ఈ సంస్థలు మారబోతున్నాయి.